వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 1న 4000 పెన్షన్ పంపిణీ జరగబోతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఈసారి కూడా గత నెలలాగా సచివాలయ సిబ్బంది చేత ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెన్షన్ పంపిణీ చేయించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. పెన్షన్ పంపిణీకి సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి 4000 పెన్షన్ని గడప గడపకి తిరిగి అందించబోతున్నారు. వీళ్ళు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఒకవేళ ఎవరికైనా 1వ తారీఖున పెన్షన్ సొమ్ము అందకపోతే దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. 2వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ 1 గంట వరకు పంపిణీ చేయబోతున్నారు. సో కాబట్టి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి పెన్షన్ అనేది 99% 1వ తారీఖునే అందేస్తుంది. ఒకవేళ 1వ తారీఖు అందకపోతే 2వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట కల్లా మొత్తం అందరికీ కూడా పెన్షన్ సొమ్ము అందించబోతున్నారు ఈ సచివాలయ సిబ్బంది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి అందజేసింది. దీంతో పాటుగా సచివాలయ సిబ్బందికి ఈ నెల అంటే జూలై 31నే బ్యాంక్ నుంచి నగదుని విత్డ్రా చేసుకొని తమ వద్ద పెట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సో అంతేకాకుండా ఈ పెన్షన్ సొమ్ము అనేది ఎవరికైనా అందకపోతే అంటే 2వ తారీఖు సాయంత్రం 5 గంటల కల్లా చూడండి, ఒకవేళ అప్పటికి కూడా మీకు అందకపోతే సో అప్పుడు మీరు మీ సమీప సచివాలయ సిబ్బందిని కన్సల్ట్ చేయండి అని తెలియజేస్తుంది. ఆ సచివాలయ సిబ్బంది సో రెస్పాండ్ ఇవ్వకపోతే, ఆ సచివాలయ సిబ్బంది రెస్పాండ్ అవ్వకపోతే సో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే సో మీకు సంబంధించినటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయబడుతుంది. 99.99% అనేది 1వ తారీఖున లేక 2వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల కల్లా పెన్షన్ పంపిణీ అందరికీ చేయబోతుంది ప్రభుత్వం. ఏదైనా ఎక్కడైనా మిస్ కేస్ అనేది జరిగినట్లయితే అలాంటి సందర్భాల్లో సో మీరు మీ సమీప సచివాలయ సిబ్బందిని కనుక కన్సల్ట్ చేసినట్లయితే మీకు జరిగినటువంటి అసౌకర్యాన్ని వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇది ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు.